ప్రైజ్ ద లార్డ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్, నేను మీ బ్రదర్ సాయిరామ్ గట్టు, గాస్పెల్ మెసేజ్ మినిస్ట్రీ. ఈ వారం మనం ధ్యానించుకుంటున్న అంశము, దేవుడు మనలను ఎందుకు దీవిస్తాడు. చాలాసార్లు మనం అనుకున్నది జరిగినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించాడు, ఆయన మన ప్రార్థనను అంగీకరించాడు అని ఎంతగానో సంతోషిస్తాము. అంతేకాకుండా కొన్నిసార్లు దేవుడు మనలను ఎంతగానో ఇష్టపడుతున్నాడు కాబట్టి మనం కోరుకున్న వెంటనే మనకు అన్ని కూడా అనుగ్రహిస్తున్నాడు అని అపోహపడే అవకాశం ఉంది. కానీ దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు. చెడ్డవారిని మంచి వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ఆయనే పోషిస్తున్నాడు అని దేవుని వాక్యము చెబుతోంది. ఈ రకంగా ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు మనము మరో రకంగా కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మన విశ్వాసము ఎంతో గొప్పది కాబట్టి దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తున్నాడు కాబట్టి ఆయన మనలను దీవిస్తున్నాడు అని అనుకుంటుంటాము. కానీ ఇవేమీ కూడా నిజం కాదు. దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదము వెనుక ఆయన యొక్క అద్భుతమైన ప్రణాళిక దాగి ఉంది అని మనము గుర్తించాలి. దేవుడు మనకి ఇస్తున్నటువంటి జీవిత కాలము, అలాగే ఆరోగ్యము, అంతేకాకుండా సంతానము, అలాగే జీవిత భాగస్వామి, ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఉద్యోగం అయితేనేమి, వ్యాపారం అయితేనేమి, ఇవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా కేవలము మన సంతోషం కోసం మాత్రమే కాదు, ఆయన పని కోసం కూడా మనము వాడాలి. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆరోగ్యము కేవలము మనం సంతోషించడానికి మాత్రమే కాదు, మన కుటుంబంను పోషించుకోవడానికి మాత్రమే కాదు, దాని తర్వాత ఆయన సేవలో ఎంతవరకు వాడుతున్నాము అనేది కూడా మనము చూసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు మనలను ఆత్మీయ గర్వానికి గురి చేస్తాయి. మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వారిని మనము చిన్న చూపు చూసే అవకాశం ఉంది. అంతేకాకుండా వారి విశ్వాసమును మనము తక్కువ అంచనా వేసే అవకాశం కూడా ఉంది. వారు తెలివి లేని వారు కనుకనే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నారు, లేదంటే వారి విశ్వాసము మనకన్నా గొప్పది కాదు, అందుకనే దేవుడు వారి ప్రార్థనలు అంగీకరించటం లేదు కాబట్టి వారు తక్కువ స్థాయిలో ఉన్నారు అనుకునే అవకాశం కూడా ఉంది. కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు మనకి ఇస్తున్నటువంటి ప్రతి ఆశీర్వాదము వెనుక ఆయన గొప్ప ప్రణాళిక దాగి ఉంది. లోకంలో చెప్పబడే ఒక మాట ఏమిటంటే, ద గ్రేట్ పవర్ కమ్స్ విత్ ద గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. దాని అర్థం ఏమిటంటే, నీకు గొప్ప శక్తి వచ్చిందంటే దానితో పాటు గొప్ప బాధ్యత కూడా వచ్చిందని. దీనినే మనము క్రైస్తవ జీవితానికి అన్వయించుకుంటే, గొప్ప దీవెనను దేవుడు నీకు ఇచ్చాడు అంటే గొప్ప భారమును కూడా నువ్వు పూర్తి చేయాల్సి ఉంటుంది అని. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మన ప్రవర్తన దేవునికి అనుగుణంగా లేనప్పుడు మనం ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా దేవుని వాక్యానుసారంగా ఈ రోజు ధ్యానించుకుందాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనము. తన యజమానుని చిత్తము ఎరిగి ఉండి సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఈ వాక్య భాగమును జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు ఇక్కడ యజమానుని చిత్తం ఎరుగని దాసుని గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు బోధలలో చెప్పబడినట్లుగా ఇద్దరు యజమానులు మాత్రమే మనకున్నారు. ఒకటి దేవుడు, రెండవది ధనము. ఈ ధనము అనేది సాతాను యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇదే విషయాన్ని మనము సాతాను యేసుక్రీస్తును శోధించడానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో ఉన్న ధనమంతా నీకిస్తాను, నన్ను ఆరాధించు అని చెప్పినట్లుగా మనం చూడవచ్చు. అంటే దాని అర్థం ఏమిటి? మనకు విపరీతమైన ఆశీర్వాదాలు వచ్చి మనము ధనవంతులైనప్పుడు ఏ విధంగా మనము ప్రవర్తిస్తున్నాము అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ధనం పొందుకున్న తర్వాత మనము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము, దేవుని చిత్తానుసారంగా దీనులుగా ఉన్నామా, లేదంటే ధనము ద్వారా గర్వమును పొందుకుంటున్నామా? అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు? ధనమును ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు అని. ఆ విధంగా చూసుకుంటే ధనవంతులందరూ కూడా దేవుణ్ణి ప్రేమించరు అని చెప్పటము ఇక్కడ ఉద్దేశం కాదు. కానీ ధనమును పొందుకున్న వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క చిత్తము ఏమిటంటే వారందరూ కూడా ఇతరులను ప్రేమించాలని, అదే విధంగా ఆయనను పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించాలని. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. ఇరుకైన జీవితంను జీవిస్తున్న రోజులలో ఉన్నటువంటి దీనత్వము మనలో ఇప్పుడు ఉందా లేదా అని చూసుకోవాలి. ఆ రోజులలో ఉన్నటువంటి కన్నీటి ప్రార్థన, అలాగే దేవునితో గడిపే సమయము, అంతేకాకుండా ఇతరులను గౌరవించే విధానము, అవన్నీ కూడా కొనసాగుతున్నాయా లేదా అని
తరచి చూసుకోవాలి. ఆ విధంగా మనము దేవుని చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలి. చాలా మంది యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఎంతవరకు చేస్తే సరిపోతుంది అని. దశమ భాగం ఇస్తే సరిపోతుంది కదా, లేదంటే ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తే సరిపోతుంది కదా, బయటకు వెళ్లే ముందు 1 నిమిషము లేదా కొన్ని సెకండ్లో ప్రార్థించుకుంటే సరిపోతుంది కదా, ఇటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉంటారు. అంతేకాకుండా ఆశీర్వాదాలు, ధనము వారి దగ్గర లేనప్పుడు దీన జీవితమును గడిపిన వారు తరువాత డాంబికమైన జీవితానికి అలవాటు పడతారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి దీవెన కేవలము వారి కోసమేనని వారు అనుకుంటారు. దేవుడు తలుచుకుంటే ప్రతి ఒక్కరిని ధనవంతులుగా చేయగలడు, ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థానంలో ఉంచగలడు. కానీ తనను నమ్ముకున్న విశ్వాసుల ద్వారా తన ప్రేమను ఇతరులకు పంచాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ విధంగా మనుషుల మధ్య ప్రేమ, శాంతి, సమాధానము పెంపొందించాలని, తన రాజ్యమును ఈ భూలోకంలో చూపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీకున్న ఆశీర్వాదాలను కేవలము మీరు మాత్రమే అనుభవించకుండా మీకు సరిపడినంత ఉంచుకొని దేవుని చిత్తం ప్రకారము లేని వారికి పంచాలి. దేవుని చిత్తమును జరిగించని వారికి శిక్ష ఉంటుందని పై వాక్యంలో మనము చూడవచ్చు. ఆయన చిత్తం ఏమిటంటే ఆయన ఆజ్ఞలు పాటించటము, పాపమును ద్వేషించటము, మనలను వలె మన పొరుగు వారిని ప్రేమించటము. ఆ విధంగా నీకున్న ఆశీర్వాదాల ద్వారా ఎంతమందికి నువ్వు సహాయం చేస్తున్నావు? నీకున్న ఆత్మీయ వరములను ఎంతవరకు నువ్వు ఉపయోగిస్తున్నావు? కేవలము నీ గొప్ప కోసము, నలుగురిలో మెప్పు కోసము మాత్రమే వాడుతున్నావా? లేదంటే ఆయనను ఆరాధించటానికి, ఆయన రాజ్యమును కట్టడానికి ఉపయోగిస్తున్నావా? ఆయన నీకు ఇచ్చినటువంటి అధికమైనటువంటి ధనమును ఏ విధంగా ఖర్చు చేస్తున్నావు? ఇతరులను పోషించడానికి ఉపయోగిస్తున్నావా? లేదంటే ఆయన సేవ నిమిత్తమై దాన్ని ఖర్చు చేస్తున్నావా? ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు. తీర్పు దినము రోజున ఆయన మనలను తప్పకుండా లెక్క అడుగుతాడు. కనుకనే దేవుని వాక్యం చెబుతోంది, ఆయన చిత్తము పాటించని సేవకునికి కొరడా దెబ్బలుంటాయని. పేదరికంలో ఉన్నప్పుడు దేవునితో ఎక్కువ సమయం గడిపేవాడివేమో, కానీ ఇప్పుడు ధనము చేతిలో పడేసరికి ఆయనతో గడిపే సమయం తగ్గిపోయిందా? ఆయన వాక్యమును ధ్యానించే సమయము నీకుంటుందా? ఆ దీనమైన ప్రార్థన నీలో ఇంకా కొనసాగుతోందా? ఇవన్నీ కూడా మనము తరచి చూసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ధనం చేరినప్పుడు సాతాను పొంచి ఉంటుంది. దేవుని సేవకులైన మనలను ధనమును సేవించే వారిగా మారుస్తాడు సాతాను. కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు కదా అని ఆయన చిత్తమును మాత్రము దాటిపోకండి. ఆయన నిన్ను ఆశీర్వదించింది ఆయన సేవను జరిగిస్తావని. ఆయన నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టింది ఉన్నతమైన భారమును నువ్వు పూర్తి చేస్తావని. తరువాత 48వ వచనంను కూడా ధ్యానించుకుందాము. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింత. ఈ వాక్య భాగంలో మనము 2 సంగతులను చూడవచ్చు. ఒకటి ఏమిటంటే, దేవుని చిత్తమును ఎరగక తెలియకుండా తప్పు చేసిన వారు, అదే విధంగా దేవుని చిత్తమును ఎరిగి కూడా తప్పు చేసిన వారు. దేవుని చిత్తమును తెలుసుకోకుండా దేవుడు తమకు ఇచ్చిన ఆశీర్వాదాలు కేవలము తమ సొంతమని ఇతరులతో ఎంత మాత్రము పంచుకొని వారు శిక్షకు గురవుతారు. తెలియనితనంతో తప్పు చేసిన వారికి కూడా దేవుడు శిక్ష విధిస్తున్నాడు అంటే తెలిసి తప్పు చేసిన వారికి శిక్ష ఎంతగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు కేవలము మీకు మాత్రమే కాదు, మీ తరువాత దేవుని కోసం కూడా ఉపయోగించాలి. అంటే తన స్వరూపంలో చేయబడిన సాటి మనుషులకు సహాయం చేయాలి. అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఆ విధంగా ఆయన చిత్తమును జరిగించనినాడు తప్పకుండా మనకు శిక్ష విధిస్తాడు. అంతేకాకుండా దేవుడు చెప్తున్న మరొక విషయం ఏమిటంటే, ఎక్కువగా ఇవ్వబడిన వారికి ఎక్కువ బాధ్యత ఉంటుందని, వారి నుండి జనులు ఎక్కువగా ఆశిస్తారని. దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి దీవెనను ఆయన సేవలో వాడుతున్నారా? ఆయన చిత్తానుసారంగా వాటిని ఉపయోగిస్తున్నారా లేదా ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేకపోతే ఈనాడే ఆయన ముందు మోకరిల్లి క్షమాపణ కోరుకోండి. ఆయన మీకు ఇచ్చినటువంటి ప్రతి ఆత్మీయ తలాంతు ఆయన నామఘనతార్థమై మాత్రమే వాడాలి. ఆయన మీకు ఇచ్చినటువంటి ప్రతి లోకపరమైన ఆశీర్వాదము ఆయన సేవలో వాడాలి.
ఆయన ప్రజల కోసమై వాడాలి. తెలియకుండా తప్పు చేసిన వారికి శిక్ష ఉంటుందంటే తెలిసి తప్పు చేసే వారికి ఎంత ఘోరమైన శిక్ష ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు 2 చేపలు 5 రొట్టెలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో గుర్తుందా? వాటిని విరిచి దేవుని ముందు మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ విధంగా అవి 10ంతలుగా 100ంతలుగా పెరిగి ఎంతో మంది ఆకలిని తీర్చాయి. కనుక మీరు పొందుకున్న ఆశీర్వాదాలు ఎంత గొప్పవైనా ఎంత తక్కువైనా వాటిని దేవుని ముందు సమర్పించండి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన చేతిలో విరగ్గొట్టబడటానికి నలగొట్టబడటానికి సిద్ధపడి ఉండండి. దేవుని చేతిలో విరగ్గొట్టబడటము నలగొట్టబడటము అంటే దీనమైన మనసు కలిగి ఉండటము. ఆ విధంగా దీన మనసు కలిగి ఉన్న వారిని దేవుడు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మీకు అనుగ్రహించబడిన చిన్న ఆశీర్వాదమైనా సరే అది ఎంతో మందికి దీవెనకరంగా ఉంటుంది. మీ జీవితము దేవుని చిత్తానుసారంగా కొనసాగుతుంది. ఎస్తేరు జీవితంలో జరిగిన సంఘటన మనందరికీ తెలిసే ఉంటుంది కదా. అన్య దేశంలో ఉన్నటువంటి యూదురాలైనటువంటి ఎస్తేరును దేవుడు రాణిగా ఉన్నత స్థానంలో చేర్చాడు. ఆ సమయంలో యూదుల మీద కుట్ర జరుగుతుంటే మొర్దెకై వచ్చి ఎస్తేరుతో అన్న మాటలు మీకు గుర్తున్నాయా? రాణిగా ఉన్న ఎస్తేరు రాజు దగ్గరకు వెళ్లి యూదులను కాపాడాలని మొర్దెకై అడిగినప్పుడు ఆమె భయపడి వెళ్ళటానికి సంకోచిస్తుంది. అప్పుడు మొర్దెకై ఎస్తేరుతో అన్న మాటలు, దేవుడు నిన్ను రాణిగా చేసింది యూదులను కాపాడటానికేనేమో. ఒకవేళ నువ్వు కాపాడలేకపోతే దేవుడు మరో రకంగా తన ప్రజలను కాపాడుకుంటాడు. కానీ నువ్వు మాత్రము దేవుని చిత్తమును తప్పిపోయిన దానిగా మిగిలిపోతావు అంటాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడా? అందుకు తగినట్లుగా మీకు గొప్ప బాధ్యతలను కూడా దేవుడు అప్పగించాడు. ఆయన చిత్తం ఏమిటో జాగ్రత్తగా తెలుసుకోండి. ఆ విధంగా మీ ఆశీర్వాదాలకు అనుగుణంగా ఆయన చిత్తమును నెరవేర్చండి. దేవుని చిత్తము తెలుసుకోవటం ఎలాగో మనందరికీ తెలుసు కదా. ప్రతినిత్యము ఆయన వాక్యమును ధ్యానించాలి. అలాగే ఆయనతో ఏకాంత సమయము గడపాలి. ఆ విధంగా మనము దేవుని స్వరమును వినేవారిగా ఉంటాము. తద్వారా మనము దేవుని చిత్తమును జరిగించే వారిగా మారిపోతాము. కనుక మనకు ఆశీర్వాదాలు వచ్చాయి కదా అని గర్వపడకండి. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదము వెనుక బాధ్యత కూడా దాగి ఉంది. ఆయన రాజ్యము కోసము పాటుపడే భారము మనము కలిగి ఉన్నాము. ఆ విధముగా తీర్పు దినమున బలా మంచి దాసుడా అని మనము ఆయన చేత అనిపించుకోగలము. దేవుడు ఈ వాక్య భాగమును దీవించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చే వారము మరో వాక్య భాగంతో కలుసుకుందాము. అంతవరకు దేవుడు మనందరికీ తోడై ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్.